దోస్తులు ఒక్క నిమిషం అయితే ఆగండి దోస్తులు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు మా ఆరోగ్యం అయితే కొంచెం మంచిగా ఉండట్లేదు అన్నమాట. మరి ఏమైంది ఏం కథ అనేది అయితే మాకైతే అస్సలకే అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా నీరసం, బాడీ పెయిన్స్, అస్సలు అంటే అస్సలు మేము మంచిగా ఉంటలేం దోస్తులు. మరి ఏమైతుందో మాకైతే అర్థమైతలేదు, అస్సలకే ఓపిక అనేది ఉంటలేదన్నమాట. బట్ ఏం చేద్దాం, మేబీ కనుదిష్ట మరి లేకపోతే ఏదైనా జరుగుతుందా మా వెనకాల అనేది మాత్రం అస్సలకే అర్థమైతలేదు. చాలా కామెంట్స్ వస్తున్నాయి, లెంత్ తక్కువ పెడుతున్నారు, నర్సక్క పెంచండి పెంచండి అని. కొంచెం సెట్ అయ్యేదాకా ఓపిక పట్టండి దోస్తులు. ఖచ్చితంగా మీకోసం మేము మంచి మంచి కంటెంట్ తోటి కామెడీ కావచ్చు, రియల్ స్టోరీస్ కావచ్చు పక్కా మీ ముందు ముందు మంచిగా చేస్తాం దోస్తులు. కాస్త ఓపిక పట్టండి మేము సెట్ అయ్యేదాకా. ఇక మీకు ఎట్లా ఎప్పుడూ అర్థమైతలేదు దోస్తులు. మన ఛానల్ని ఇంత మంచిగా ముందుకు నడిపిస్తున్నందుకు ఫస్ట్ మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మాకు కూడా ఎంత ఓపిక లేకున్నా కూడా మన సబ్స్క్రైబర్స్ అనేటివి మన వీడియోస్ గురించి వెయిట్ చేస్తారు అనే ఒక చిన్న ఎనర్జీ తోటే మీ ముందుకైతే మేము వీడియోస్ అయితే చేసి పెడుతున్నాం అన్నమాట. ఇక లెంత్ తక్కువైనా ఎక్కువైనా కొంచెం ఓపిక పట్టుకోండి. తర్వాత మంచి మంచి కంటెంట్స్తో అయితే ఖచ్చితంగా మీ ముందు ఉంటాము. ఆల్రెడీ మేము వేరే స్టోరీ మీద కంటెంట్ అయితే రాస్తున్నాం దోస్తులు. టైం ఉన్నప్పుడు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్ర అత్త పార్ట్ 26 అన్నమాట. చాలా వరకు చాలా మంది ఈ సిరీస్ క్లోజ్ చేసి వేరే ఏదైనా స్టార్ట్ చేయండి, రియల్ స్టోరీ ఓర్ కామెడీ కంటెంట్ ఏదైనా స్టార్ట్ చేయరు అని అంటున్నారు. దానికోసం అయితే స్టోరీ అనేది రాస్తున్నాం దోస్తులు. ఖచ్చితంగా మేము కొంచెం సెట్ అవుట్ తోటే ఈ స్టోరీ అనేది ఆపేసి ఇంకా మంచి స్టోరీతో అయితే మేము ముందుంటాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏం కూర అండి రెయ్యల్లా? ఏం కూర కావాలా నీకు? నాకు ఏ కూర అయినా తింటారా లడ్డుగా? కాదు మరి ఏం వండినవు? కోడలు ఇయ్యల్లా ముద్దపప్పు చారు చేసింది పెద్ద కోడలు. ఓ బాగు రోజులకు ముద్దపప్పు చారు చేసిర్రా అని? అవు నేనైతే కడుపు నిండా తిన్నాను, తినవా? ఇప్పుడు అద్దే పొద్దుగాల పొలం కాడికి ఓంగా టిఫిన్ చేసిపోయినా కదా, అది ఇంకా అరగలేదు. అది అరిగినాక తింటగాని మీ అవ్వేటి పోయిందే. ఉన్నది ఉన్నది. అమ్మది గారు ఫోన్ చేసి బాగా బాధపడతాడు కదా. ఆ అవ్వను ఈడ నా పెళ్ళాము ఇక్కడికి అత్తనేమో మా అవ్వను ఓర్తలేదు, చూసేటోళ్ళేమో అవ్వను గాడుంచినవని నన్ను అంటుర్రు. ఏం చేద్దాం బావా, ఎట్లా చేద్దాం బావా అని అంటాడు. అదే గాని ఇప్పుడు మనమన్నా కూడా ఫీలింగ్ అవుతుంది కావచ్చు నన్ను ఒమ్మంటుర్రని. మళ్ళా అది ఫీలింగ్ అవుతుంది, నేనుంటే మీకు బరువైతున్నానే బిడ్డ అని సోకాలు పెట్టుకొని ఏడుతుంది. ఓ చిన్నారి వరదాకా ఏం చేసినావురా? తమ్ముడు ఏం చెప్తాడు? తమ్మునికి పూర్తిగా జ్వరం తక్కువైందా లేదా? కనత్తదా తీయలేవే? మంచిగా గుడ్లు ఇస్తారు, అన్నం పెడతారు, ఏంది కూరకురేలు పెడతారు బిడ్డ. ఈ సంవత్సరం అటో ఇటో అంగన్ వల్ల ఊసుందరు, ఈ సంవత్సరం తర్వాత మళ్ళా వచ్చే సంవత్సరం బడికి పోదురు. రేపడుతుంది తోలేసి రావాలా అని తోలేసి రాత్తమ్మ ఒళ్ళన్నా తప్పుతుంది ఇళ్ళతోటి. గదే గదే తోలేసత్త గాని లేకపోతే ఇంటికాడ అంగడి ఏ ఉన్న కొట్టుకునుడు ఆడుకునుడు గుద్దుకునుడు ఇదే పని. ఏంద్రా ఇద్దరు కొట్టుకోవద్దు, మంచిగా ఆడుకోవాలి, అర్థమైతుందా? మమ్మీ ఏం చెప్తాంది? మామయ్య ఉన్నా అట్టిగానే పిలిచిన. ఏం లేదు, ఇప్పటిదాకా అట్టిగానే అట్లా కూసున్నా. ఏ మాట ఊకదే ఆడనయ్యా. మరి మెల్లగా కొట్లాడుకోకుర్రి, దెబ్బలాడకుర్రి, సరేనా? అమ్మయ్య నువ్వు అన్నం తినవా? తింటారా జర అయినాక తింటా. పోంగా నేను టిఫిన్ చేసిపోయిన పొలం కాడికి అవ్వే అరగలేదు. ఏం
ఏం లేదురా ఒడ్లు ఎక్కుతాండు. బాగేం లేవు, కొన్నే ఉన్నాయి చెక్కేటికి. నేను చెక్కుతీ బిడ్డ అనంటే పోనానా నువ్వు నడుము నొత్తందంటున్నావు కదా అని అన్నాడు. ఇక నేను ఇటు వచ్చిన ఒడ్లు ఎక్కుతాండు. ఆయన కూడా రాత్రంతా నడుము నొత్తుందని తల్లడిచ్చిండు మామయ్య. హాస్పిటల్ కన్నా తీసుకుపోవాలే. అయ్యో అవునా, ఏమని చెప్తలేవు? ఏమో అత్తమ్మ, ఆయన ఏం నొత్తలెత్తి అని అంటాండు. ఇక తల్లడిస్తాండు. ఆ నడుము పోతాంది అనని రాత్రంతా మూవు రాసిన అయినా నొత్తుందంటాండు. ఎవరు? రాజు. అయ్యో కొడుకే ఎప్పటికి పనేనాయే, ఊకే చేనులోనే ఉంటారే. ఆ రమ్మని ఇంత దావకాళ్ళకు పట్టుకపోయి 2 సూదులు వేయించుకొస్తే ఏమైతాంది? నాకు తెలియదు అత్తమ్మా, ఇప్పుడే లత చెప్తుంది. లత చెప్పేదాకా తెలియదు నాకు. ఫోన్ చేయిపోయే అత్తనన్నా గిరికి తీసుకుపోయి 2 సూదులన్నా వేయించుకొని వద్దాం. ఆరోగ్యం మీదానికి పట్టే ఉండదేమే. ఏమున్నా పని పాడగాను చేసుకోరాదా? ఏ పని చల్లగుండా మంచిగుంటే ఎంతైనా చేసుకోవచ్చు పని. ఆయన గంతే బాపమ్మ, వినడు. సాధన కానప్పుడు సప్పుడేకి ఇంట్లో వండాలి. ఫోన్ చేయరా, నేను పోయి ఎక్కించుకొస్తా. ఆయన దగ్గర బండి లేదు. పోయి రమ్మని పో మామయ్య, నేను చేసి చెప్తా గాని. సరే. ఫోన్ చేయి. చేస్తా. హలో. ఏందే? ఏం లేదిగో మామయ్య వస్తాండు. నీకు నడుము నొత్తుందని నిన్నడుసుందాన పడితివి, మరి ఎట్లా ఒడ్లు ఎక్కుతున్నావు? మామయ్య వస్తాండు నిన్ను ఎక్కించుకురావడానికి. దేనికే? హాస్పిటల్కు పోయి 2 సూదులు గోళీలు తెచ్చుకుందు అని. నువ్వు ఇల్లంతా మొత్తుకున్నావు ఇప్పుడు? అరే తెలిస్తే ఏమైతాంది? వస్తుంటే తెలివితే ఏమైతాంది? సరే తీరాని. సరే. ఏమైందట్నే ఏమో అంటాడు. అందరి ముంగట్నే మొత్తుకున్నావా అని అంటుండు. కష్టం వస్తే నలుగురికి చెప్పుకోవాలి గాని దాచుకున్నాడు ఎందుకక్క? ఆయనకి ఏంది అని అంటే నా వల్ల మా అమ్మ గిట్లా ఎవ్వరు బాధపడద్దు అని ఆయన బాధ. గట్లా చెప్పుకోవాలంటే ఎంతసేపు గాని ప్రతిదీ వాళ్ళకి చెప్పుకొని బాధ పెట్టుడు ఎందుకు అని. నా కొడుకు ఏమన్నా అయితే నాకు మనసున పడుతుందా అనే లత? చెప్పాలే గాని. ఇది చెప్తే పుస్సమని దావకళ్ళకు దొరకపోయి సూదుల మీద సూదులు ఎంచుతుంది కావచ్చు నా బిడ్డ. నా కొడుకు నేనేంచకపోతే నువ్వేంచుతావా? నా కొడుకులు ఎంత పెద్ద పెరిగినా కూడా తల్లికి చిన్న పిల్లలే. నీకేమో తెలియదు. నాకే తెలియదు. నీ కొడుకు రమ్మంటాడు పో అలా అన్నారే. అల్లుడు అంటాడు నీ కొడుకు ఫోన్ చేసి మా అవ్వ ఇక్కడ ఉంటలేదు అని అందరు నన్ను వేరే రకంగా అంటుర్రు అని. అయ్యో ఓతే పుస అరుచుకొని అవ్వచ్చిందని మొత్తం ఎత్తుకొని తిరుగుతాడు కావచ్చు నా కొడుకు. ఆడాడెందుకు నిన్నెత్తుకొని తిరుగుతాడే? అయితే బాపమ్మ, నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండు. నిన్నెవరు కాదంటారు. అంటే మరి నా బిడ్డకు నేను పోవాలని ఉంది కావచ్చే బిడ్డ. నేను ఇప్పుడు ఎటు పోను. ఓకే, నిన్నెవరు పోకమంటలేరు. ఏమైందిరా నానిగా, అన్నం చక్కగా తింటలేవు? ఏమోనే, అన్నం తినబుద్ధి అయితే లేదు నాకు. ఏది తినబుద్ధి అయితే లేదు. నా మనసు మంచి ఉంటలేదే అమ్మా. అది వచ్చి లొల్లి పెట్టినా పోయినప్పడుసుంది. అంటే దాన్ని వేసుకోవాలనా లేకపోతే ఎట్లా పాడైంది? వేసుకోవాలని కాదే, నీ అవ్వ అదేమో నన్ను వదిలిపెట్టానంటాంది. ఇక నువ్వేమో దాన్ని వేసుకుంటే నిన్ను ఇంట్లుండనియా అని అంటావు. మరి నేను ఏం చేసుడే? నాకేం చేయాలో అర్థమైతలేదు. తిండి తింటే తినబుద్ధి అయితే లేదు, పంట పండ బుద్ధి అయితే లేదు. అంత పిచ్చిలేస్తాంది. బిడ్డ, నువ్వు బతికినన్ని రోజులు గుర్తు పెట్టుకో. అది కొజ్జాడిది, దానికి ప్రేమ లేదు, మన్ను లేదు. మరి దానికి ఎవ్వడు దొరకడని నిన్ను పడుతుంది అని అద్దద్దు. నీ ముఖము తమ్ముని ముఖము కర్రె ఉన్నా కూడా ఎంత కలుంటది బిడ్డ మీది. నీ దాన్ని వేసుకుంటావురా? అత్తమ్మా ఎవరా నీకు అత్తమ్మ? ఏమున్నా మా ఇంటి చుట్టే తిరుగుతాను. నీకేం పని లేదా పాడలేదా? అత్తమ్మ ఏమన్నా పని ఉంటే చెప్పు, చేస్తా. నీ ఇంటికి కాబోయే కోడలు నేనాయే. అవు, నీకు ఆ మాట అనడానికి ఏమనిపిస్తలేదా అనే? ఏమెందుకు అనిపిస్తుంది అత్తమ్మ? ఎంత అందంగా ఉన్నావు తెలుసా? మస్తు అందంగా ఉన్నావు. నీలాంటి అందమైన అత్తమ్మ దొరుకుడు అదృష్టం ఉండాలత్తమ్మ. నిన్న ఏమన్నావే నువ్వు? నిన్నేమన్నావే? సత్తే సావు అని అంటివి కదనే. నువ్వు అత్తనే పెళ్ళి అవుతుందని అంటివి. ఊకో అత్తమ్మ, నువ్వు కలగన్నట్టున్నావు కదా బంటి. నీకు తెలియదా నా గురించి నేను ఎంత మంచిదాన్నో? ఊర్ని అవ్వ మళ్ళా నన్ను అడుగుతుంది. నాకేమెరక ఎవలేసి ఉంటోళ్ళు అనేది. అవన్నీ కాదు, చక్కగా మా పోరన్ని ఇడిచిపెట్టు. నీ కాళ్ళు మొక్కుదా అత్తో, నీకు దండం పెడతా అత్త. ఇంటికొక్క బిడ్డనే అత్తో. నేను గావురా
కగ్గిదాలు కాదు ఏం పాట అని వాడతానవే నువ్వు నా ఇంటి ముంగడికి వచ్చి నాకు బీపీ లేపకు చక్కగా ఓ మామయ్య ఊరికి అందగాడే మా మామయ్య మామయ్య గోషు మీదొట్టేసి చెప్పుతున్నా నీ కొడుకునైతే నేను విడవబోనే ఆ గోషేమన్నది నువ్వు భలే ఉన్నావు అయితవా ఆ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను చేసుకోనని చెప్పిన కదా ఎందుకు నువ్వు ఇట్లా సతాయిస్తాను సపరేక మీ ఇంటికి ఓ నా ఎంబడ వడకు నా బతుకు నన్ను బతకని బావ బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం ఓ బావో నా బావో బంగారం అది మీసమే లేదు ఆడు మీసం తిప్పితే నువ్వెట్లా దాసోహం అయిపోయినవే ఓ పనులైతే బండరాళ్ళే అరే వారి నీకు గీ పిల్లి ఎట్లా నచ్చిందిరా బండరాల వాటి కోరికిందనుకో దెబ్బకే చస్తావు నాకే అనిపించింది అనుకున్నా వీళ్ళకు కూడా అదే ముచ్చట అనిపించింది ఏ నా కూడా కాయగిరాలుగా ఏమిటికి నవ్వుతానవే ఇన్నుండి వీకు అత్తమ్మా నాకు నీ కొడుకుని మావయ్య నీ గోషు మీద ఒట్టే ఇయ్యకపోతే అగో నా మోగని గోషు మీద ఒట్లేస్తావు ఏ వతివే నువ్వు మీరే ఒప్పుకుంటారు ఒప్పుకునేదాకా మీ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు బాయ్ మొగుడు గారు అగ చూడు పద్మాశారది రోజు వేషం వేసుకొని అత్తాంద్రా పోడా నువ్వేమో అద్దు అనంటే ఇంటలేకపోతివి అవ నేనేమంటాననే దాన్ని వేసుకోనని అంటానా కదా అయితవా కానీ అది నా గోష్ మీద ఒట్టేందుకు ఎత్తాంద్రా నీ గోషి అంతగానం నచ్చినట్టుంది ఏం నచ్చుడో ఏమో రాయే అన్నం ఎద్దువు రోజుదో లొల్లైపోతాంది బంటిగా ఏంద్రా నా బావోతం గిట్ల పడైంది ఏమోరా నాకేం తెలుసు నీ మనసులున్న మాట ఆమె మనసులున్న మాట ఎవరికెరకారా ఏం మాయ చేసినావో మరి అంతగానం నీకు ఆమె బానిస అయిపోయింది దోస్తులు చేద్దామని అయితే స్టార్ట్ చేసినాం కానీ అస్సలకే మాతోటి అయితలేదు దోస్తులు సారీ మధ్యలోనే ఆపేసినందుకు ఇక ఈ వీడియో కూడా అసలు అప్లోడ్ చేయొద్దు అని అనుకున్నాం కానీ మా బాధ ఏంటి అనేది మీకు అర్థం కావాలి కదా మళ్ళీ వీడియో పెడతలేరేంది నర్సక్క అని చాలా కామెంట్స్ వస్తాయి అన్నమాట అవన్నిటికీ రిప్లై చేయడానికి కూడా మాకు అస్సలకే ఓపిక లేదు వీడియో చేస్తుంటే కూడా అసలు మాటలు వస్తలేవు చెయ్యొస్తలేదు అన్నమాట అంత నీరసంగా అయిపోతున్నాం ఎందుకో తెలియట్లేదు బట్ తప్పకుండా మీకోసం వీడియోస్ అయితే చేస్తాం దోస్తులు ఈరోజు ఇంకా ఘోరంగా ఉంది మా పరిస్థితి ఇక టాబ్లెట్స్ అవుతున్నాయి ఇంజెక్షన్స్ అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి బట్ క్యూర్ అవ్వడం లేదు సో చూద్దాం మరి దేవుని దయ ఎట్లుంటుంది ఏం కథ అనేది ఇక మాకు ఓపుకున్నంత వరకు అయితే వీడియోస్ చేస్తూ ఉంటాం దోస్తులు ఇది చేస్తుండగా అసలు మాటలు వస్తలేవు తలకాయ పని చేస్తలేదు అన్నమాట మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం మాకు కూడా త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం దోస్తులు బాయ్ మరి అందరికీ